ఇండియా విమాన ప్రమాదంపై విచారణ కొనసాగుతోంది. హై సెక్యూరిటీ మధ్య బ్లాక్ బాక్స్ ను అధికారులు ఢిల్లీ తీసుకొచ్చారు. అనంతరం న్యూఢిల్లీలోని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ల్యాబ్ లో యాక్సెస్ చేసి డేటాను డౌన్లోడ్ చేసుకున్నారు. అనంతరం బ్లాక్ బాక్స్ మెమరీని ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారులు విశ్లేషిస్తున్నారు. ఈ మేరకు బ్లాక్ బాక్స్ లోని మెమరీని ఏఐబి ల్యాబ్ లో యాక్సెస్ చేసి డౌన్లోడ్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. క్రాష్ సీక్వెన్స్ ను పునర్నిర్మించే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలిపారు. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై విచారణ కొనసాగుతోంది. హై సెక్యూరిటీ మధ్య బ్లాక్ బాక్స్ ను అధికారులు ఢిల్లీకి తీసుకొచ్చారు. అనంతరం న్యూఢిల్లీలోని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ల్యాబ్ లో యాక్సెస్ చేసి డేటాను డౌన్లోడ్ చేసుకున్నారు. అనంతరం బ్లాక్ బాక్స్ మెమరీని ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారులు విశ్లేషిస్తున్నారు. ఈ మేరకు బ్లాక్ బాక్స్ లోని మెమరీని ఏఐబి ల్యాబ్ లో యాక్సెస్ చేసి డౌన్లోడ్ చేసుకున్నట్లుగా అధికారులు తెలిపారు. క్రాష్ సీక్వెన్స్ ను పునర్నిర్మించే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా సమాచారం. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్ లో అందిస్తారు. కళ, ఓవర్ టు యు. శ్రీదేవి, దాదాపు ఏదైతే అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించినటువంటి దాదాపు ఆ రోజుటి నుంచి కూడా అందుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్, ఈ ప్రమాదం ఎలా జరిగింది, తర్వాత దీనికి గల కారణాలు ఏంటి అన్నది మాత్రం ప్రత్యేకమైనటువంటి కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఈరోజు ఢిల్లీకి చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని తీసుకుని రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటిది ఏదైతే విమాన ప్రమాదానికి ముఖ్య కారణము దాని గురించి సంబంధించినటువంటి అటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కానీ తర్వాత ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి అధికారులు కూడా ఎప్పుడెప్పుడు ఈ సమాచారం వస్తుందా అన్నటువంటి ఎదురు చూస్తున్నటువంటిది ఒకవైపు. మరొక వైపు ఈ విమానంలో చాలా కీలకమైనటువంటిది ఒకటి సివిఆర్, తర్వాత మనకు ఎఫ్డిఆర్ సంబంధించినవి. సివిఆర్ మనకు కాక్టైల్స్ ఇక్కడ కాక్పిట్ వాయిస్ రికార్డ్ అనేటువంటిది సివిఆర్, తర్వాత మనకు డేటా రికార్డు ఎఫ్డిఆర్ అనేటువంటిది రెండు కూడా ఆ రోజు ప్రమాదంలో దొరికాయి. అయితే దీనికి సంబంధించింది ఒకటి 13వ తేదీన ఒకటి ఏదైతే మనకి ఇన్సిడెంట్ అయినటువంటి రోజు పైకప్పు ఆ భవనం పైకప్పున ఒకటి దొరికింది. తర్వాత మరొకటి వచ్చేసేసి ఆ శిథిలాలలో 16వ తేదీన దొరికింది. అయితే ఇక్కడ మనకు సివిఆర్ కానీ ఎఫ్డిఆర్కి సంబంధించినటువంటిది కానీ రెండు కూడా దొరకడంతో వాటిని ప్రత్యేకంగా చాలా హై సెక్యూరిటీ మధ్యలో దీనిని ఇక్కడ భవనంలో ఒక ప్రత్యేకమైనటువంటి సెక్యూరిటీలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటిది హై సెక్యూరిటీ ఆ రోజుటి నుంచి ఈ రోజుటి వరకు కూడా సెక్యూరిటీలో పెట్టడం అన్నది చాలా కీలకము. అయితే సీసీటీవీ మొత్తం కెమెరాలో రక్షణ పరంగా మొత్తం అంతటి కూడా సెక్యూరిటీని పెంచడం జరిగింది. అయితే ఆ రోజుటి నుంచి ఈ రోజుటి వరకు కూడా ఢిల్లీకి ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకంగా ఇక్కడికి రావడము హై సెక్యూరిటీ మధ్య ఇక్కడ మనకు ప్రత్యేకమైనటువంటి ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి దాంతో ఇక్కడికి రావడం జరిగింది. దీనితో పాటు ముఖ్యంగా ఆ రోజుటి నుంచి ఇక్కడ డేటాకు సంబంధించినటువంటిది ఆర్మీ ఫోర్స్ తోటి ఈరోజు ల్యాబ్కి తీసుకొని రావడం జరిగింది. ఆర్మీ ఫోర్స్కు సంబంధించిన దాంట్లో ఆర్మీ ఫోర్స్ ముందు వెనకాలతోటి హై సెక్యూరిటీ తోటి ఏఐబికి సంబంధించినటువంటి ల్యాబ్ డాటాకు సంబంధించినటువంటిది
దీనికి 25 అంటే ఈ డేటా సంబంధించినటువంటి సెంటర్లో దీనికి సంబంధించినటువంటి మొత్తము డేటా అంతా దీంట్లో డౌన్లోడ్ చేసి మొత్తం అంతా కూడా యాక్సెస్ తీసుకున్నటువంటిది ఏఏఐబికి సంబంధించినటువంటిది ఢిల్లీలో దీనికి ప్రధానమైనటువంటి కార్యాలయం. ఈ కార్యాలయంలో ఈరోజు ఏదైతే అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చినటువంటి ప్రత్యేక విమానములో ఆర్మీకి సంబంధించినటువంటి ప్రత్యేక విమానంలో ఇక్కడికి రావడము, దానికి సంబంధించినటువంటి డేటాని కూడా యాక్సెస్ అంతటిని కూడా ఈరోజు చేసినట్లు కూడా కేంద్రం కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. అయితే దీనికి ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేసేది అనుకోవచ్చు, ఏఏఐబికి సంబంధించినది, తర్వాత మనకు ఎన్టీడీఎస్కి సంబంధించినటువంటిది రెండు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటిది పూర్తి సమాచారాన్ని మరి త్వరలోనే వెల్లడిస్తాము. కానీ ఆ రోజుటి నుంచి ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైతే హై సెక్యూరిటీలో ఒకవైపు పెట్టారు, తర్వాత ఈ విమాన ప్రమాదం జరిగినప్పుడు దీనికి సంబంధించినటువంటి లోపల అంటే అక్కడ లోపల ఉన్నటువంటి ఎవరైతే ప్రయాణికులు అనుకోవచ్చు, తర్వాత దీనికి సంబంధించినటువంటి విమాన పైలట్ అనుకోవచ్చు, మొత్తం అంతా కూడా వీళ్ళందరూ కూడా మాట్లాడుకునేటువంటిది సౌండ్స్ కానీ మొత్తం అంతా కూడా రికార్డ్ అయినటువంటి చాలా కీలకమైనటువంటి సమాచారం. దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని రాబట్టడమే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి డాటా యాక్సెస్ ఈరోజు ఢిల్లీలో ఏఏఐబికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ల్యాబ్లో దీనిని డాటాను తీసుకోవడం జరిగింది. శ్రీదేవి. రైట్ కళ, థ్యాంక్ యూ.